వీడియోని ఫుల్గా చూసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అసలు కోటప్ప గురించి పూర్తిగా మనం తెలుసుకొని వద్దాం ఈరోజు వెళ్ళి. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నర్సరావుపేట సమీపంలో ఆకాశాన్ని తాకేయాలని నిలిచిన ఒక పవిత్రమైన కొండ ఉంది. అదే కోటప్ప కొండ. భక్తుల హృదయాల్లో విశ్వాసంగా నిలిచిన ఈ పవిత్ర స్థలాన్ని త్రికూటాద్రి అని కూడా పిలుస్తారు. 3 శిఖరాలతో వెలిసిన ఈ దివ్య క్షేత్రం బ్రహ్మశిఖరం, విష్ణు శిఖరం, రుద్ర శిఖరం. దీనిలో రుద్ర శిఖరంపై ఉన్నాడు పరమశివుడు. ఆయన్ని శ్రీ త్రికూటేశ్వర స్వామి అంటారు. పూర్వం ఈ ప్రాంతంలో ఆనందవల్లి అనే ఒక గొర్రెల కాపరి అమ్మాయి ఉండేది. ఆమెకు శివుడిపై అపారమైన భక్తి. ప్రతిరోజు ఈ కొండపైకి ఎక్కి తన భక్తి సమర్పించేది. ఆమె నిజమైన భక్తి చూసి శివుడు ప్రత్యక్షమై, నేను ఇక్కడే త్రికూటేశ్వర స్వామిగా నిలుస్తాను అని వరమిచ్చాడని స్థల పురాణం చెబుతుంది. సో ఆ రోజు నుండి ఈ కొండ కేవలం ఒక కొండ కాదు, భక్తి, విశ్వాసం, దైవానుభూతి కలిసిన పుణ్యక్షేత్రంగా మారింది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా కోటప్ప కొండలో జరిగే జాతర అద్భుతం. లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తారు. కానీ ఈ జాతరలో అత్యంత ప్రత్యేకమైనది ఏంటంటే ప్రభలు. ప్రభలు అంటే ఏమిటి? ప్రభలు అనేవి భక్తులు తమ మొక్కు తీర్చుకున్న తర్వాత స్వామివారికి సమర్పించే భక్తి రూపాలు. నా కోరిక నెరవేరితేనే ప్రభలు పెడతాను స్వామి అని ప్రార్థించిన వారు కోరిక నెరవేరిన తర్వాత భారీ ప్రభలు తయారు చేసి ఊరేగింపుగా కొండపైకి తీసుకువస్తారు. ఎదురు కర్రలతో నిర్మించిన భారీ నిర్మాణాలు, రంగురంగుల లైట్లు, శివుని చిత్రాలు, రాత్రివేళ వెలుగులో మెలిసే ఈ ప్రభలు చూస్తే మనసు భక్తితో నిండిపోతుంది. కొన్ని ప్రభలు 30 నుంచి 40 అడుగులు ఎత్తు వరకు ఉంటాయి. గ్రామాల వారీగా భక్తి, గర్వంగా ఊరేగింపుగా తీసుకువచ్చే ఈ ప్రభలు శివుని మహిమను, భక్తుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి. కోటప్ప కొండపైకి వెళ్ళే మెట్లు ఎక్కుతున్నప్పుడు ప్రతి అడుగులో ఓ భక్తి, ప్రతి శ్వాసలో ఓం నమఃశివాయ అనే నినాదం. అక్కడ నుండి కనిపించే ప్రకృతి అందాలు, కింద కనిపించే పచ్చని పొలాలు, గాలిలో వినిపించే గంటల నాదం అన్నీ కలిసిపోతే ఒక దైవ అనుభూతి. కోటప్ప కొండ కేవలం ఒక యాత్ర కాదు, అది ఒక విశ్వాసం, అది ఒక సాంప్రదాయం, అది ఒక భక్తిభావం. ఓం నమఃశివాయ. 27 ఏళ్ళు వచ్చినా సరే నేను ఒక తిరణాల్లో తప్పానంటే నమ్ముతారా? చూడండి ఆ వాహనం చూడండి. ఒట్టి కిందకి 27 ఏళ్ళు వచ్చాయి. కోటప్ప కొండ యాత్రలో తప్పాను ఫ్రెండ్స్తో. వాళ్ళని ఎతకలేక గంట ఎతికి బైక్లు ఎక్కడ పెట్టానో కూడా మర్చిపోయాడు. ఆ బైక్ ఎత్తుకునే ప్లేస్ ఇప్పుడు దొరికింది. బైకుల దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ వెయిట్ చేస్తా. వాళ్ళు అయితే ఎతకలేను. 15 లక్షలు 20 లక్షల మంది ఉంటారు ఇక్కడ. వాళ్ళ మధ్యలో నేనేమో దిగుతా చెప్పు. పదకొండు అవుతుంది, అయినా సరే ఇంకా ట్రాక్టర్లతో వస్తూనే ఉన్నారు. ఈ లోపల 10 లక్షల నుంచి 15 లక్షల మధ్యలో మనుషులు ఆల్రెడీ ఉంటారు, అయినా వస్తున్నారు ఇంకానా. లోపట మనిషి అడుగేయడానికి కూడా ఖాళీ లేదు. అందుకే ఈ ట్రాక్టర్లు ఎక్కడొక్కడ ఆగిపోయి నాకు అర్థం కావట్లేదు. తర్వాత అటు నుంచి ఇటు ఎలా వస్తాయో, ఇదంతా ఎలా క్లియర్ అవుతుందో ఏందో, మా బైక్లు ఎప్పుడు వెళ్తాయో ఏందో.